విద్యుత్ సరఫరాకై గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం పూర్తిగా అక్రమమైనదని, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అదేవిధంగా ఇందులో దాదాపు సోలార్ విద్యుత్ సరఫరా కోసం చేసుకున్నటువంటి ఒప్పందంలో 1750 కోట్లు ఆదానికి లంచం ఇచ్చారని, అంతర్జాతీయ స్థాయిలో ఇందులో అవినీతి జరిగిందని, పేరుకే సెకీతో ఆదానితో ఒప్పందము, ఇందులో ఐఎస్టిఎస్ ఛార్జీలను ఖచ్చితంగా కట్టాల్సిందేనని ఏవేవో నిరాధారమైనటువంటి ఆరోపణలను కూటమి పార్టీల నాయకులు చేయడము, వారికి వంత పాడేటువంటి వారి అనుకూల ఎల్లో మీడియా కథనాలను ప్రసారం చేసి కూడా తప్పుగా చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తును 25 సంవత్సరాల పాటు సరఫరా చేసేలా గత రాష్ట్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకునింది. ఇందులో ఏమాత్రం కూడా అవకతవకలు కానీ, ఏమాత్రం కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి విధంగా అంతర్జాతీయ స్థాయిలో అవినీతి కానీ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ ఒప్పందాన్ని వాస్తవానికి 2021 నవంబర్ 11నే ఏపీఈఆర్సీ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. అది కూడా 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గత ఏడాది సెప్టెంబర్ నుంచే విద్యుత్ కొనుగోలు కూడా మొదలవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి తొలి ఏడాది 2024లో 3,000 మెగావాట్ల విద్యుత్తు, 2025లో మరో 3,000 మెగావాట్ల విద్యుత్తు, 2026లో 1000 మెగావాట్ల చొప్పున మొత్తం కూడా 7,000 మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఈ యొక్క ఒప్పందం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదన ఏ రకంగా చేసిందంటే 4,000 మెగావాట్లను ఈ ఏడాదే తీసుకునేటువంటి విధంగా కూడా తీసుకుంటామని సుముఖత వ్యక్తం చేస్తూ సెకీకి ప్రతిపాదించినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిన ఆరోపణలన్నీ కూడా శుద్ధ అబద్ధాలని, చేసిన కథనాలన్నీ కూడా కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం చెప్పకనే ఒప్పుకున్నట్లయిన పరిస్థితి అయింది. వాస్తవానికి ఎక్కడ కూడా అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి లేదు. మరి సంపద సృష్టించింది ఎవరు, గుదిబండ మోపింది ఎవరు అనేది కూడా ఈ యొక్క పూర్తి అంశాల్లో మనకు తెలిసేటువంటి పరిస్థితి. సెకీ నుంచి కారు చౌకగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడాదికి దాదాపు 4,400 కోట్ల రూపాయలను ప్రభుత్వ సొమ్మును ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లకి 1,10,000 కోట్ల రూపాయలను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించిన పని జరిగింది. అదే చంద్రబాబు గారి హయాంలో అంటే 2014 మరియు 19 మధ్య సౌర విద్యుత్ యూనిట్కి సగటున వారు కొనుగోలు చేసింది ₹5.90 చొప్పున కొనుగోలు చేసేటువంటి విధంగా ఒప్పందాలు పీపీఏలు చేసుకున్నటువంటి పరిస్థితి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. మరి ఇప్పుడు సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే ₹3.41 యూనిట్కి అధికంగా కొన్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల దాదాపు 3,500 కోట్ల రూపాయల చొప్పున 25 ఏళ్లకు గాను 87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానా పైన పడేటువంటి అవకాశం ఉంది. మరి 25 ఏళ్లకు 1,10,000 కోట్ల రూపాయలను ఖజానాకు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1,10,000 కోట్లను ఆదా చేసి సంపద సృష్టించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, లేకపోతే అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తూ 87,500 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాపై భారం మోపినటువంటి చంద్రబాబు గారు గొప్ప? అదేవిధంగా డిస్కంలకు 2019-24 మధ్య దాదాపు 47,800 కోట్ల రూపాయలను అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. మరి 2014-19 వరకు టీడీపీ సర్కార్ కేవలం 13,000 కోట్లు మాత్రమే చెల్లించినటువంటి పరిస్థితి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలను దాదాపు 8,800 కోట్ల రూపాయలను ఇవ్వకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఆ యొక్క బకాయిలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది. అంతేకాకుండా 2019-2023 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 2 లక్షలకు పైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు గారి హయాంలో అంటే చంద్రబాబు గారి 5 ఏళ్ల పరిపాలనలో
కేవలం 3,50,000 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లను ఇచ్చి రైతులందరికీ కూడా వ్యవసాయానికి అండగా నిలబడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి అంతేకాకుండా రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా, అది కూడా పగటిపూట నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేసేలా, అందుకోసం 6,633 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు 1,700 కోట్ల రూపాయలను కూడా వెచ్చించడం జరిగింది. ఈ రకంగా ఏ విధానంగా చూసినా కూడా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆదా కలిగేటువంటి రీతిలో, రైతులకు మేలు జరిగేటువంటి విధంగా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా రాష్ట్రానికి మేలు జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే, ఇప్పుడు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని, ఏ రకంగా అయినా కూడా దీన్ని తప్పుగా చిత్రీకరించి ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్ళి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత తీసుకురావాలని కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాస్తవాలు ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించినటువంటి తీరుతోనే ప్రజలందరి ముందు కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి.